భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాజకీయ విధానంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. మా రాజకీయ విధానానికి లోబడి జిల్లా యూనిట్గా వామపక్ష ప్రజాతత్వ శక్తులతో కలిసి ప్రయాణం చేయాలని రాష్ట్ర కమిటీ డైరెక్షన్ ఇచ్చింది. ఆ మేరకు జిల్లాలో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. వామపక్షాలకి మొదటి ప్రాధాన్యత, బీజేపీని ఓడించేటటువంటి శక్తులతో మా ప్రయాణం ఉంటుంది. ఈ జిల్లాలో బీజేపీని ఓడించాలి, బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి ఏ పార్టీతో గుర్తు పెట్టుకోకూడదని మా రాజకీయ విధానం ఉంది. దానికి లోపలి కలిసినటువంటి పార్టీలతో మేము పొత్తులతోనే ఈ జిల్లాలో స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్ళాలని, ఏ పొత్తులు కుదరనప్పుడు, మాకు సముచితమైన స్థానం ఇవ్వనప్పుడు ఒంటరిగానైనా వెళ్ళాలి అని సిపిఎంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వపరిపాలన, గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది. సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా నీతితో నిజాయితీతో పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సిపిఎం ప్రజాప్రతినిధుల్ని ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టేటటువంటి వాళ్ళని గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తారు. జెడ్పీటీసీలన్నీ 120 ఈ ఎన్నికల్లో 80 ఎంపీటీసీలు, 120 గ్రామ పంచాయతీలు, 6 జెడ్పీటీసీలు, 8 ఎంపీపీలు పోటీ చేయాలని సిపిఎం జిల్లా కమిటీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు సమస్యమైన స్థానం ఇస్తే వారితో కలిసి పొత్తులకు వెళ్ళాలని, లేదు అనుకుంటే ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని సిపిఎం పార్టీగా భావించడం జరిగింది.